ఎవరైనా ఇంటికొచ్చి కాళ్ళు చేతులు నరుకుతా కబ్జాలపై వార్త రాసిన జర్నలిస్టుకు పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బెదిరింపు. నాపై న్యూస్ రాస్తావా అంటూ బూత్ పురాణం. అచ్చా మైపాల్ రెడ్డి, నిజంగా ఈ పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఒక విలేకరికి ఫోన్ చేసి ఎన్ని గుండెలు ఉండాలి మైపాల్ రెడ్డి నీకు? ఏమన్నాడో ఇనూరి ప్రజలారా, ఎట్లా బెదిరిస్తున్నాడో వినండి. అన్న అన్న ఒక్కసారి అన్నమా ఏమైనా సంతోషం వస్తానో రాలు అన్న అన్న వస్తానా నువ్వు తిడతావని. నేనేం తిడతా బాయ్, నేను బలిచినా నీ లేక అన్న అట్లా మాట్లాడా. బలిచినావు కొడక, నువ్వు ఏమనుకుంటున్నావు? సమాచారం చేస్తున్నావా? అదేందన్న అట్లా అంటారు. ఏ నేను వచ్చినా అంటే కాల్ చేసి నరికేస్తా కొడక, నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడుతున్నా. ఎందుకన్నా ఏమైందన్న? రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా. రికార్డ్ చేయి నువ్వు ఇది అంటే ఎందుకు చేయరా నువ్వు కొడక? సమాచారం చేస్తున్నావా? ఎందుకన్నా ఏమైందన్నా? ఏమైనా అది ఏం కాలేదా? వచ్చి మాట్లాడికరా. నువ్వు మొగడవా? నువ్వు ఆడిపట్టడవా అన్న? అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న. మాట్లాడడం కాదు, ఇంటికి వచ్చి నరికేస్తా కొడక. ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడక? ఏడు నువ్వు చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా. అది అట్లా మాట్లాడదు కాదు. మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రాలేకపోతే నేను వస్తా. ఏడు నువ్వు చెప్పు అంటే. ఎందుకు అంటే భయపెడుతున్నా అన్న? భయపెట్టడం కాదు, సూటిగా చెప్తున్నా. నిన్నేమో నీవు తాతగానికి భయపడతారా? నీకు తాతగానోడు నువ్వు. ఏమైందా నీకు? ఏమైంది? చేతిలో కళ ఉందా? ఇష్టం రాయనికి అనుకున్నా. ఎట్లా అనుకుంటున్నా? ఏం రాసిన అన్న? నేను రాసిన తప్పు చూపి తప్పుదా కదా మాట్లాడతా నేను. కాదు సమాచారం చేయకని చెప్తున్నా. నాకు అవసరం అన్న, నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు. కానీ రికార్డ్ చేయబిడా, నువ్వు రికార్డ్ చేసి పోలీసు పెట్టి ఎస్పీ పెట్టు, డీజీ పెట్టు. కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పుగా అన్న. భయపెట్టడం కాదు చెప్తున్నా. నేను భయపెడతా, నేను సూట్ చేస్తున్నా. నువ్వు రా అని చెప్పి నేను వస్తా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా? రాను జాతీయ అమ్మాయిని దెంగించుకొని నువ్వు ఎవడెవరైనా నా పేరు పెట్టి రాయనికే అన్న. అందరు టీఆర్ఎస్ నాయకులే కన్నా వాళ్ళంతా పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న? ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కన్నా. ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా. అనవసరంగా ఇంకా బీపీ లేపక తప్పుడు నువ్వు రా అని నేను వస్తా అన్న. నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా. నీవు పాల్తుగానే బెదిరిస్తా. నేను నా లెవెల్ బెదిరిస్తా. నువ్వు అంటే గౌరవం అన్న, కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా. రాసేది నువ్వు రాసేదే ఉందన్న. ఇప్పుడు నేను ప్రెస్ కు నీ సాక్షి దగ్గరికి, నీ ఎండి దగ్గరికి వస్తా, సాంఘి దగ్గరికి మాట్లాడతాను. నువ్వు చేసే సడికలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు చేసిన అంటే నువ్వు రాయిరా. నువ్వు రికార్డ్ చేసుకోండి. కంప్లైంట్ నా మీద కాదన్నా. ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్నయ్యాల అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న? నువ్వు రాయ, నువ్వు సమాచారం తెలియదు కానీ నువ్వు రాను. ఎందుకన్నా ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు? నీ దగ్గర వస్తాయి కదా, కొట్టినా కాదన్నా. నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు. చెప్పు నాకు అంతే. చలో చూసారు కదా, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఫకర్. అది కాళ్ళీరా కొడతావా? నేను